పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు లాక్కున్న జగన్ రెడ్డి పరిపాలన ఏం చేస్తాడని పెందుర్తి ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పంచకాల రమేష్ బాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన నల్లరేగులపాలెం, నార్పాడు, బలిజపాలెం, అమ్ములపాలెం, నౌకరాజ్ బజార్, బాటజంగాలపాలెం, అసకపల్లి, ఎరుకునాడిపాలెం, పైడివాడ అగ్రహారాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాటజంగాలపాలెం, పైడివాడ అగ్రహారంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జగన్మోహన్ రెడ్డి కొట్టేసి తన బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో ఎన్నికల్లో గతమరిచి వ్యవహరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అదే పేరు గల వేరే అభ్యర్థులను పోటీకి నిలిపి గాజు గ్లాస్ గుర్తును పోలిన బకెట్ గుర్తులు కేటాయించే విధంగా చేశారని దుయ్యబట్టారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తన పేరు మాదిరిగా ఉన్న పైడివాడ అగ్రహానికి చెందిన పిచ్చెట్టి రమేష్ నాయుడు అనే యువకుడిని తనపై పోటీకి నిలిపారన్నారు. ఆయన గుర్తు బకెట్ అని, దీన్ని వాటర్లో గుర్తించి బ్యాలెట్ పేపర్లో 7వ స్థానంలో వచ్చే గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి మరో ఓటు కమలం గుర్తుపై వేసి ఎంపీ సీఎం రమేష్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జుట్టు లేకుండా బట్టతలతో నేను ఫోటో ఉంటామమ్మా. అక్కడ మా బట్టతల అన్నయ్య ఎక్కడ అని ఎత్తుక్కొని ఆ ఎదురుగా బ్లూ బటన్ నొక్కితే నాకు ఓటు పడుతుంది. ఉండదు. మళ్ళీ బయలుదేరారు, మాకు ఓటేయండి, మళ్ళీ ఓటేస్తే బ్రహ్మాండంగా మీ పంచాయతీల్లో అన్ని అభివృద్ధి చేస్తామని. అంటే 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయలేనివాడు మళ్ళీ ఓటేస్తే 100 పనులు చేస్తాడా అమ్మా? ఒక్కసారి మాకు చెల్లెలు ఆలోచించండి. మీకు చెయ్యాలంటే ఆ నాయకుడికి, ముఖ్యమంత్రి అయిన వాడికి ప్రజల మీద ప్రేమ ఉండాలి, చేయాలన్న అవగాహన ఉండాలి, ఏ ఊరికి అవసరాలు ఏంటో తెలిసి ఉండాలి. పంచాయతీలో డబ్బులు కూడా లాగేసుకున్న ఈ ముఖ్యమంత్రి మళ్ళీ డెవలప్ చేస్తానంటే మనం నమ్ముతామని చెప్పి అడుగుతా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచన చేయండి. రేపొద్దున్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అవగానే మొన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ పెద్దలు మేనిఫెస్టో అంటే మనకు చేసే కార్యక్రమాలు ఏంటో చెప్పారమ్మా. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూపాయి కూడా ఛార్జీ ఉండదమ్మా, ఉచిత బస్సు ప్రయాణం. 18 సంవత్సరాలు నిండిన మహిళ, 50 సంవత్సరాల లోపు మీ అందరికీ కూడా మీ అకౌంట్లో నెలకు 1500 రూపాయలు వేస్తాం. ఫస్ట్ తారీఖు జీతం లాగా వచ్చేస్తుంది. అది 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అలాగే పెన్షను